హోంశాఖ ఇస్తారంటున్నారు, లేదంటే మైనార్టీ శాఖ ఇస్తారంటున్నారు. సరే వాట్ ఎవర్, రేపు అది పూర్తి కన్ఫర్మ్ అవుతుంది. సో గాంధీ భవన్లో నాయకులు ఏమంటున్నారు? అజరుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సమయంలో మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అండ్ కాంగ్రెస్ సీనియర్ నేత రేపు అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అజరుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి పైన అనేక ఆరోపణలు, అనేక గందరగోళం కూడా క్రియేట్ అయింది. నిన్న ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో అజర్ని మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఈ నెల 31వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్త రాగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోశారు. ప్రధానంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే అజరుద్దీన్ ప్రస్తుతం క్యాబినెట్లోకి తీసుకుంటున్నారన్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా కాసేపటి క్రితం కూడా అనేక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ చెక్ పెడుతూ కూడా రేపు 12:15 అజరుద్దీన్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నర్ అప్రూవల్ కూడా చేసింది. సో ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆల్రెడీ మంత్రులకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ప్రస్తుతం క్యాబినెట్లో గతంలో 6 స్థానాలు ఖాళీ ఉన్నాయి. అయితే క్యాబినెట్ 2.0 ఎక్స్పాన్షన్లో అటు బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ని, అంటే అన్ని సామాజిక సమీకరణలు చేస్తూ అప్పుడు క్యాబినెట్ 2.0లో 3 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులుగా. వాళ్ళకి సంబంధించి పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మరొక 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలో ప్రస్తుతం ఒక ఖాళీని ఫిల్ చేస్తున్నారు. దానిలో భాగంగా అజరుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అజరుద్దీన్కి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది ఒక క్లారిటీ రాలేదు. చాలా రూమర్స్ వస్తున్నాయి. ఒకవైపు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మరొక వైపు మైనారిటీ సంబంధించినటువంటి ఏదైతే వెల్ఫేర్ ఉంటుందో ఆ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు. ఇలా అనేక వార్తలు వినిపించినప్పటికీ కూడా మొత్తానికి మంత్రిగా అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో అజర్ ప్రమాణ స్వీకారం చేస్తే ఇది ఎన్నికల కోడ్కి సంబంధించి ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ కూడా బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. కానీ కాసేపటి క్రితం ఇదే గాంధీ భవన్ వేదికగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కూడా జూబ్లీహిల్స్కి ఈ ప్రమాణ స్వీకారంకి ఎటువంటి సంబంధం లేదు. సేమ్ టైం అజర్ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. సేమ్ టైం అక్కడ ఆయన పోటీ కూడా చేయడం లేదు. సో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎక్కడ కూడా జరగడం లేదు. కేవలం ఒక మైనారిటీని క్యాబినెట్లోకి తీసుకుంటే ఈ విధంగా ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం గత కొద్ది రోజుల నుంచి కూడా ఇవే అపోజిషన్స్ మైనారిటీలను క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు, వాళ్ళకి అవకాశం కల్పించడం లేదు అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళే ఈరోజు మైనారిటీని క్యాబినెట్లోకి తీసుకుంటే ఎందుకు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా మండిపడినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితం వరకు కూడా నేతలంతా ఇదే అంశం పైన బీజేపీకి పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరొక వైపు రాష్ట్రంలో ప్రస్తుతం మైనారిటీల సంఖ్య కూడా పెద్దగా ఉంది. సేమ్ టైం ప్రస్తుతం ఎంఐఎం కూడా కాంగ్రెస్కి అనుగుణంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్పింది. మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. సో ఇలాంటి సమయంలో అజర్కి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తున్నారు కావాలని, అంటే ఈ ఎవరైతే మైనారిటీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళను ఆకర్షించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఒకవైపు ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ పార్టీ కానివ్వండి లేదంటే మంత్రులు కానివ్వండి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అంశం పైన డిస్కషన్ అవుతుంది. ఏఐసిసి లెవెల్లో కూడా డిస్కషన్ అవుతుంది. గతంలో ఎప్పుడైతే వెళ్ళి అక్కడ అగ్రనేతలు రాహుల్ గాంధీని, ఖర్గేని, ఇతర నేతలను కలిసినప్పుడు కూడా దీనిపైన ఒక కొలిక్కి వచ్చాము. కానీ ఎప్పుడు అనేది కరెక్ట్ సమయం దొరకలేదు. ప్రస్తుతం ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి అనౌన్స్ చేస్తున్నాము. సేమ్ టైం ఒక మైనారిటీకి క్యాబినెట్లో అవకాశం కల్పిస్తున్నందుకు ఖచ్చితంగా అందరూ దీన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ విధంగా కామెంట్ చేయడం, ఈ విధంగా చేయడం మాత్రం మంచిది కాదని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. మొత్తానికైతే ఇంత గందరగోళ వాతావరణం నడుమ, ఇన్ని ఆరోపణల నడుమ అన్నిటికీ చెక్ పెడుతూ రేపు 12:15 మాజీ క్రికెటర్ అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ. తెలంగాణ క్యాబినెట్లోకి కొత్త మంత్రి రాబోతున్నారు.